ఏడీఎన్ రాజేంద్ర కుమార్ రాయగఢ్ వారికి ఒకటో ప్లాట్ఫామ్లో 5 ట్రైన్లు ఆపాలని కోరుతూ చెప్పడం జరిగింది. వెంటనే ఏడీఎన్ రాజేంద్ర కుమార్ స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సమమూర్తి, అరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు రైతు అధ్యక్షులు బత్తిలి శ్రీనివాస్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మడ రైల్వే స్టేషన్ వద్దకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుమ్మడ రైల్వే స్టేషన్ అకస్మాత్తుగా పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా ఈ విషయం తెలుసుకున్న రాయగఢ్ ఏడీఎన్ రాజేంద్ర కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి 5 ట్రైన్ల గురించి 1వ ప్లాట్ఫామ్లో నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటానని 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొన్న జనవరి 27వ తేదీన అంతర్జాతీయ ఫెస్టివల్ కార్యక్రమంలో మన శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు అసలు 1/70 చట్టము గిరిజనుల అభివృద్ధికి చాలా ఆటంకంగా ఉంది, దీన్ని సవరించాలని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. ఇది ఏ రకంగా అన్నారంటే ఈరోజు 1/70 చట్టము ప్రభుత్వము దయాదాక్షిణ్యంతో ఇచ్చింది కాదు. 1970లో రాష్ట్రంలోని గిరిజనులందరూ పోరాడుతున్న సందర్భంలో 1/70 చట్టం అమలైంది. 2006, 2007 తేదీల్లో కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంట్లో బలంగా ఉన్న సందర్భంలో అటవీ సంరక్షణ చట్టాన్ని తెచ్చి 1/70 చట్టాన్ని పునఃపరిశీలన చేసి బలోపేతం చేయడానికి కారణము గిరిజన ప్రజా పోరాటాలు. అసలు 1/70 చట్టం ఉంటేనే గిరిజన భూములకు కానీ గిరిజనుల కొండలకు కానీ పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఏదైనా పండించుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా గిరిజన పూర్తిగా హక్కు ఉంటుంది. ఇది బీజేపీ ప్రోగ్రాంలోనే గిరిజనులందరినీ కూడా కొండల్లో నుంచి ఏజెన్సీల నుంచి తరిమిసి ఆ కొండల్ని గృహాలన్నింటినీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్లకు అప్పచెప్పాలని ప్లాన్లో భాగంగానే అయ్యన్న పాత్రుడు గారు అన్నారని అర్థమవుతుంది. ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.